తాజాంశాన్ని చూస్తున్నాం. సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై కృష్ణలంక పోలీస్ స్టేషన్లో రెండో రోజు విచారణ సాగుతోంది. మార్కాపురం నుంచి సాయికృష్ణను విజయవాడ తీసుకువచ్చారా లేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావును అడిగి తెలుసుకుందాం. సూర్యారావు, సాయికృష్ణ కేసులో కీలకంగా మారిన మార్కాపురం టు విజయవాడ ఎపిసోడ్లో పోలీసుల విచారణ ఎలా సాగుతోంది? రెండో రోజు కూడా సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఏసీపీ దైవప్రసాద్ ఆధ్వర్యంలో విచారణ బృందం రెండు బృందాలుగా విడిపడి ఒకరు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సిబ్బందిని విచారణ చేస్తున్నారు. రెండో బృందం కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వర్గపురిలో విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే స్వర్గపురిలో సిఐ పవన్ కిషోర్ ఆధ్వర్యంలో అక్కడ ఉన్న రికార్డులను పరిశీలించారు. అనాథ శవాలు ఏమైనా కనిపిస్తే మాత్రం ఎలా ఖననం చేశారు, ఇప్పటి వరకు ఎన్ని అనాథ శవాలను ఖననం చేశారు, ప్రాపర్ గా ప్రొసీజర్ ఏమైనా ఫాలో అయ్యారా అనే విషయాలపైన క్షుణ్ణంగా పోలీసులు అయితే పరిశీలన చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ ఉన్న రికార్డులు గాని, అక్కడ ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్ గాని, అలాగే ఫర్నిషింగ్ ఆపరేటర్ గాని మొత్తం వాళ్ళని విచారించి వాళ్ళని వివరాలు తీసుకున్నారు. అనాథ శవాలైన ఖననం చేసేటప్పుడు ఎలాంటి విధి విధానాలు అనుసరిస్తారని కూడా తెలుసుకున్నారు. మొత్తం మీద అయితే స్వర్గపురిలో ఒక ఎపిసోడ్ అయితే, రెండో ఎపిసోడ్ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ టాస్క్ ఫోర్స్ పోలీసులను విచారిస్తున్నారు. ఏసీపీ దైవప్రసాద్ ఆధ్వర్యంలోని విచారణ బృందం. ఎందుకంటే మార్కాపురంలో సాయికృష్ణ అదృశ్యమయ్యాడు అనేది కూడా తల్లి చెప్తున్న మాట. అందుకే మార్కాపురానికి విజయవాడ నిజంగా తీసుకొచ్చారా లేదా అనే కోణంలో ఇప్పుడు విచారణ చేస్తున్నారు. ఒకవేళ మార్కాపురం తీసుకొచ్చింది నిజమైతే ఆ తీసుకురావడానికి కారణమైన అధికారి ఎవరు, టాస్క్ ఫోర్స్ పోలీసులు నిజంగా తీసుకొచ్చారా విజయవాడ అనేది కూడా విచారణ చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే సీసీ ఫుటేజ్ గాని, ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందిని కూడా అదే విధంగా వాళ్ళ స్టేట్మెంట్లు కూడా రికార్డు చేస్తున్నారు. మొత్తం మీద అయితే సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం అయితే ఇప్పటికీ చిక్కుముడిగానే ఉంది. అన్ని కోణాలను, అన్ని అవకాశాలను విచారణ బృందం పరిశీలిస్తుంది. ఇప్పటికీ కూడా వాళ్ళకి ఆధారాలు అయితే లభ్యం కాలేదు. మొత్తం మీద అయితే దైవప్రసాద్ ఆధ్వర్యంలోని ఏసీపీ బృందం అయితే మాత్రం రెండో రోజు విచారణ కొనసాగిస్తుంది. సాయం. ధన్యవాదాలు సూర్యారావు.